ముడుపుల మూల విరాట్కే ముడుపులట మూల విరాట్కి పోయినాయట. ఏం ముడుపులు అంటే మద్యం స్కామ్లో వచ్చిన ముడుపులు. నెలకి 50 నుంచి 60 కోట్లట. ఆంధ్రజ్యోతి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టినట్టు బ్యానర్ ఐటమ్ పెట్టింది. దీంట్లో కొత్త ఏం లేదు. ఆంధ్రజ్యోతి ఈనాడులో స్పెసిఫిక్గా దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మద్యం స్కాము, జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకుండా పేపరే లేదు. అసలు ఆడ మూల విరాట్ ఆయనైనా కాకపోయినా, ముడుపులు తీసుకుంది ఆయనైనా కాకపోయినా, మీరు ముందు ఆయన అందులో ఆయనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే నిన్న ఛార్జ్షీట్ వేశారు కోర్టులో. ఆ ఛార్జ్షీట్లో ఒక పేరాలో జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఈ ముడుపులన్నీ ఆయన దగ్గరికే పోయినాయి అని చెప్పి సిట్టు రాసింది. ఆ సిట్టు కాగితం వీళ్ళకి ఇచ్చారు, పేపర్లో వేసుకోండి అని. కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇలే. అంటే దాని అర్థం ఏందో అర్థమవుతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా స్కాము జరిగిందో లేదు కానీ ముందు అసలు ఈ సీరియల్ ఉత్కంఠ అనమాట. వాళ్ళకి బయటోడు పరుచుకోవట్లేదు దాన్ని. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఈ ఛానల్స్, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తప్ప బయట వ్యక్తులు దీన్ని రొటీన్ కింద అయింది. ఇక మద్యం స్కామా కావాలని చేస్తారు కాబట్టి ఏదో ఒక వార్త వస్తుంది, ఏదో ఒకటి రాస్తారు, జగనే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరు చెప్పారు జగన్ అని? ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి పైన కంప్లైంటు? అసలు ఈ మద్యం స్కామ్ పైన కంప్లైంట్ ఎవరిచ్చారు? కంప్లైంటెంట్ ఎవరు? బాధితుడు ఎవడు? విక్టిమ్. ఏ విక్టిమ్ లేడు, ఏ బాధితుడు లేడు, ఏ కంప్లైంటెంట్ లేడు. సిట్ వేశారు. వేశారు. వేసిన తర్వాత ఏం చేయాలా? ఏమన్నా ఆధారాలు ఛార్జ్షీట్తో పాటు ఛార్జ్ మెమో ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తారు. కోర్టుకి ఎవిడెన్స్లు లేవు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి 3.5 లక్షల కోట్ల పేజీల సమాచారాన్ని తుడిపేశారు కుంభకోణంలో ఉన్న నిందితులు అని చెప్పారు. మరి ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇక మరి అన్నీ తుడిచేశారు కదా. దీనికి ఏం చెప్తున్నంటే లొకేషను, సెల్ ఫోన్, ఆయనకైనా మాట్లాడుకుంటారు. దాంట్లో కోర్టు రేపు నిలిచిదా ఈ కేసు? కోర్టులో నిలిచే కేసేనా? ఇంకోటి మూల విరాట్కే ముడుపులు అన్నారు. మరి ఛార్జ్షీట్లో మూల విరాట్కే ముడుపులని సిట్టు తేల్చిన తర్వాత ఆ మూల విరాట్ని అక్యూజ్డ్ జాబితాలో ఎందుకు చేర్చలే? A1, A2, A3 ఇట్లా ఉన్నారు కదా, దాంట్లో ఎందుకు లేడు ఆ మూల విరాటు? అంటే వీళ్ళ అత్యుత్సాహం. పండగ, బోనాల పండగ చేసుకుందాం ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని అత్యుత్సాహం. అంటే ఒక ఉన్మాద రీతిలో వార్తలు రాసే పద్ధతి. తప్పు చేస్తే అది జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకోహల్లా శిక్షించవచ్చు, శిక్షతో పాటు రికవరీ కూడా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ పదే అసలు మీది ఎక్కువైంది. అసలు ఆ సిట్టు, అసలు ప్రభుత్వం కంటే కూడా మీ రచ్చ, మీ అడావుడి, మీ ప్రచారం ఎక్కువైంది. దీంతోనే ఏమవుతుందంటే నిజంగానే ఒకవేళ కుంభకోణం జరిగి ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పదే రాస్తున్నాయి కాబట్టి ఇదేదో అబద్ధం ఉంది అని ప్రజలు నమ్మే అవకాశానికి పోయింది. ఇప్పుడు ఇదేదో కావాలని జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన నింద మోపే కార్యక్రమం చేస్తానరా, కక్ష సాధింప అనే ఒక చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజల్లో. ఎందుకంటే పదే రాస్తాను. ఆ వార్త లేని రోజు లేదు ఈ పేపర్లలో. కాబట్టి ఆ మూల విరాట్ని మీరు సృష్టించిన మూల విరాట, మీరు రాసుకుంటున్న మూల విరాట, నిజంగానే ముడుపులు పోయిన మూల విరాట, నిజంగానే ముడుపులు మూల విరాట్కే పోతే ఎందుకు ఆయన్ని అక్యూజ్డ్ జాబితాలో చేర్చలే, దానికి ఆధారాలు ఇవ్వా అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ మొత్తం కేసు విషయంలో ఎక్కడా కూడా సరైన ఆధారాలను సమర్పించే పరిస్థితి లేదు. డిస్టిలరీ కంపెనీలని బెదిరించి ముడుపులు తీసుకుని అన్నారు. మమ్మల్ని బెదిరించారని ఎవరు కంప్లైంట్ ఇలే. మమ్మల్ని బెదిరిస్తే ఇన్ని కోట్ల రూపాయలు చెక్ రూపంలో ఇచ్చినాం, లేకపోతే క్యాష్ రూపంలో ఇచ్చినాం, పలానా దగ్గర ఇచ్చినాం అని ఎవరు చెప్పలే. వీళ్ళకి పార్కాయ తోటల్లో సిగ్నల్స్ 3-4 సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆడ కూర్చున్నారు కాబట్టి పార్కాయ తోటలో కూర్చుంటే ముడుపుల కోసం కూర్చున్నట. లేకపోతే ఇంకో దగ్గర పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇంటికి పోయారు కాబట్టి. అంటే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీ ఆయనతో భేటీ అయ్యిండు, టీసీఎస్ కంపెనీ ఆయనతో భేటీ అయ్యిండు. రేపు ఆయన పదవి పోయిన తర్వాత లూలు కంపెనీకి కొన్ని ఎకరాల భూమిని విజయవాడ, బెజవాడ నడిబొడ్డున కేటాయించిండు. దీని వెనక ముడుపులు మాట్లాడుకున్నా అని కేసు పెట్టచ్చు కదా. ఇది ఈ మూల విరాట్ గురించి ఇవాళ రాశారు. నెలకి 50 నుంచి 60 కోట్ల అడిగి రాశారు. ఇది
దాంట్లో ఒక పేర ఎక్కడో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది, దాన్ని తెచ్చి దీనికోసం మూల విరాట్ కథ. బేస్ ప్రైస్ ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఈవెంచువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. రాజశేఖర్ రెడ్డి would then pass money to Vijayasai Reddy A5, Mithun Reddy A4, Balaji A33, who transfer it to former Chief Minister Y.S. Jagannath Reddy. On average 50 to 60 crores was collected every month. This is further combated by the statement of LW 104. ఇది ఏదో ఆధారం ఉండి ఇచ్చింది కాదు, LW 104 అని ఆయన అంటే విట్నెస్లలో 161 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అసలు ఆ రికార్డుకి ఎటువంటి న్యాయబద్ధత చట్టబద్ధత విలువ ఉండదు. మేజిస్ట్రేట్ ముందు కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందు ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే రికగ్నేషన్. పోలీసులు రాస్తూ ఉంటారు FIR అయినప్పుడు, స్టేట్మెంట్ రికార్డు చేసుకొని దానిపైన సంతకాలు ఉండవు, ఏది ఉండదు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు రాసుకుంటారు. రేపు ఆ LW 104 చెప్పిండని జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి అని ఆయన చెప్పినట్టు, మరి ఆయన ఎవరో ఈనాడు ఆంధ్రజ్యోతి పంపించిందా లేకపోతే వీళ్ళు పంపించారా, నిజంగానే సిట్లో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఇన్వెస్టిగేషన్లో ఏమైనా బాధితుడా ఇచ్చింది అనేది చూస్తే ఆయన నిజంగానే కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందుకు వచ్చి చెప్పేదానికి ఎవిడెన్స్ కావాలి. ఉట్టినే అంటే కాదు. ఉట్టినే అనాలంటే ఇలా రాజకీయ నాయకులపైన ఎవరైనా అంటారు, నా దగ్గరకు వచ్చి 10 కోట్లు అడిగిండు డిమాండ్ చేసిండని ఒక నాయకుడును లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారి పేరు ఒక అన్నోన్ పర్సన్ చెబితే అయిపోద్ది కాదు కదా. ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పంపారు అని ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పోయి ఒక 500 కోట్లు ఇవ్వని అడిగినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ బయటకు వచ్చి చెప్పిండు అనుకోండి, నన్ను 500 కోట్లు డిమాండ్ చేయడానికి పలానా XYZ పంపిండు, ఆయన పంపిండని ఏం చెప్పినట్టు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఇదేనా? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు 50 లక్షల బ్యాగ్ తీసుకొని అప్పుడు ఒక MLC దగ్గరికి వెళ్తే దాంట్లో స్పష్టంగా బ్యాగ్ ఉంది, మనిషి ఉన్నాడు. దాని తర్వాత వచ్చిన ఆడియో టేపులలో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఛార్జ్షీట్లలో ఉంది. అయినా కానీ ఇవాళ ఆయన నిందితుడే కాదు, ఆయనకు సంబంధమే లేదనే చెప్పే పరిస్థితి. అది ఒకటైతే 2014 నుంచి 2019 మధ్యలో కూడా మద్యం కుంభకోణం జరిగిందని CID కేసు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్. అందులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్యూజ్డ్కి చేస్తారేం కానీ ఇక్కడ కేవలం స్టేట్మెంట్లో ఒక దగ్గర పేరు వచ్చింది. డైరెక్ట్గా అక్యూజ్డ్గా ఉండి కేసు బెయిల్ పైన ఇవ్వాలంటే మరి దానికి సంబంధించిన ఛార్జ్షీటో ఇంకోటో బయటకు వచ్చి ఉంటే ఈ రాజకీయ నాయకుల విలువలకి రాజకీయ నాయకులు చెప్పే మాటలకి ఒక శాంటిటీ ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కేసులో మెరిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆధారాలు లేని అప్రూవల్ స్టేట్మెంట్లతోని ఛార్జ్షీట్ వేసి ఇక దాంట్లో ఎవరంటే వాళ్ళకి మసాలా జోడించి బురదల్లే కార్యక్రమం పేపర్లు టీవీలతో చేస్తే ఈ కేసులు అవుతాయి. ఇది మొత్తానికి అప్రూవర్గా మారిన వాళ్ళు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పోయినాయి అనేది ఒక వాదన. రైట్. రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి అనట, లిక్కర్ సిండికేట్ నడిపింది ఆయనే, దందాల కర్త కర్మ క్రియ ఎంపీనే, విచారణకు ఏమాత్రం సహకరించలేదు, పైగా తప్పుదారి పట్టించే యత్నం చేశారు. రింగ్ మాస్టర్ మొత్తం ఏనేనట, విచారణకు అసలు సహకరించట్లేదట. ఆ విషయం వచ్చి ఆంధ్రజ్యోతికి సిట్టోళ్ళు చెప్పారట, విచారణకు సహకరించట్లే, కొద్దిగా వార్త రాయండి మీకని రాశారు. వీళ్ళే రింగ్ మాస్టర్లు చేస్తారు, వీళ్ళే మూల విరాట్లు చేస్తారు, వీళ్ళే A1 ఎవరు ఉండాలి, A2 ఎవరు ఉండాలి, A3 ఎవరు ఉండాలి, ఎవరు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలనేది కూడా వీళ్ళే ముందే రాస్తుంటారు. రాసి ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు రాసే కార్యక్రమం చేస్తారు. రింగ్ మాస్టర్ అని వీళ్ళకి చెప్పారట ఎవరు, అది రాశారు. సరే రింగ్ మాస్టర్ అయితే కక్కిస్తే బాగు మరి.